మరి ఇట్లాంటి రాజ్యాంగాన్ని ఏ ప్రధానమంత్రి అయినా గౌరవించాల్సిందే. మోడీ గారు నెత్తిన పెట్టుకున్నారంటే పెట్టుకోక తప్పదు వాస్తవానికి. తర్వాత మోరోవర్ మనం గమనించాల్సింది ఏంటంటే రాజ్యాంగం మార్చడం కూడా అంత ఈజీ ఏం కాదు. రాజ్యాంగం మార్చాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉండాలి, అసెంబ్లీలన్నీ కూడా తీర్మానం చేయాలి, చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైనటువంటి నైతిక విజయాన్ని సాధించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఒక బలమైనటువంటి ఫోర్స్గా రేపు నిలబడితే వాళ్ళ పప్పులేం ఉడకవు. కాబట్టి వాళ్ళు కలలుగా అంటున్నారు, మేము రాజ్యాంగాన్ని మారుస్తాము, మేము అది చేస్తాము, ఇది చేస్తాం. అసలు చాలా దారుణంగా చేసినటువంటి ఒక ప్రాపగాండ ఏంటంటే రేపు మోడీ అధికారంలోకి రానియండి, మీలాంటి వాళ్ళందరినీ లోపడేస్తామని చెప్పారు చాలా ఓపెన్గా. అంటే అసలు ఇది ప్రజాస్వామ్య దేశమా, లేకుంటే సార్ చెప్పినట్టు ఇది నియంతృత్వ దేశమా, అసలు ఎటువైపు ప్రయాణం చేస్తున్నది అనేటటువంటిది ఈ మూడోసారి మోడీ 3.0లో మనం చూడబోతాం అనేది నాకు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. చేతన్ గారు సార్, ఇందాక వస్నూర్ అన్న చెప్పినట్టు మనతో పాటు లైవ్లో డిస్కషన్లో పాల్గొనడానికి బీజేపీ నుంచి తాడు శ్రీనివాస్ గారు కూడా లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ముందుగా మీకు మోడీ 3.0 నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన మోడీ గారికి మనం దేశ ప్రజలందరం ప్రజాస్వామ్యవాదులుగా కంగ్రాచులేషన్స్ చెప్తూ, మోడీ 3.0 ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? థ్యాంక్ యూ. అండ్ రియాజ్ భాయ్కి, రవీందర్ గారికి కూడా నా యొక్క నమస్తే. ఒకటి ఇక్కడ మీరు గమనించండి, డెఫినెట్గా ఎలా ఉండబోతుంది 3.0 అంటే డెఫినెట్గా ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మా నినాదం ఈరోజు పుట్టింది కాదు, మొదటి నుండి ఉన్నటువంటిది. రెండవది, ఈరోజు రాజ్యాంగం ఏదైతే అమలు పరచడానికి వారు ఏదైతే చెప్పినారో ముందుకు వచ్చి దేశ ప్రజలకు ఒక మెసేజ్, సింబాలిక్ మెసేజ్, ఒక దేశ ప్రజని అక్కడ కాన్స్టిట్యూషన్ని మరి రెస్పెక్ట్ ఇస్తూ ఒక మెసేజ్ దేశ ప్రజలకు ఇవ్వడంలో దాంట్లో తప్పేముందో నాకేం అర్థం కాలేదు. ఇంతకుముందు రవీందర్ భాయ్ సాబ్ మాట్లాడుతున్నప్పుడు అలా చెప్తారు, ఇలా చెప్తారు అని అంటే, ఈజ్ నాట్ ఎ ఫిలిం యాక్టర్. అతను కష్టపడి పైకి వచ్చినారు, రాజకీయాలలో రాణించినారు. రాజకీయాలలోనే వారు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అనేక రాజ్యాంగపరమైన పదవులను కింది స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి, కార్యకర్త నుంచి ఈరోజు దేశ ప్రధానిగా ఎదిగినటువంటి వారు రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇచ్చినారు అనే ఒక పాజిటివ్ మెసేజ్ లో చూస్తే తప్పేముంది. దాంట్లో ప్రతిదీ మనం తప్పులు బట్టి వెతకడం అనేది కాదు కదా. విశ్లేషణ అనగానే మనం ఎదుటి వాళ్ళ తప్పుల్ని మాత్రమే ప్రొజెక్ట్ చేయడానికి మనం ఈ టీవీ మాధ్యమాలలో మాట్లాడడం కదా. కొంత మన దేశ ప్రధాని అన్నప్పుడు మనం కూడా కొంత రెస్పెక్ట్ ఇస్తూ వారి యొక్క పాజిటివ్ సెన్స్ ని మనం చూద్దాం. ఒకవేళ గతంలో ఏ రకంగా ఒరవడి ఉండింది అంటే, ఆ రోజున్న దేశ పరిస్థితులు 370 ఆర్టికల్ కావచ్చు, లేకపోతే కామన్ సివిల్ కోడ్ మీద కావచ్చు, లేకపోతే ఇంకో దాని మీద కావచ్చు, రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకురా